నమస్తే వ్యూస్. హెచ్ఎంపీ గురించి మీరు అందరు న్యూస్ వింటూనే ఉన్నారు. ఇన్ఫాంట్స్ ఇద్దరికి టెస్టెడ్ పాజిటివ్ అని వచ్చింది. అండ్ ఇంకొక కేసు కూడా బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకా మన కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇంకా థర్డ్ కేసు కూడా వచ్చింది అంటారు. 1 డేలో 3 కేసెస్ బయటకు వచ్చి బయట అంతా ఆందోళనగా ఉంది. 2019, 2020 సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయా అన్న భయాందోళనలు అయితే బయట ఉన్నాయి. అసలు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, ఇది ఎంత సివియరా కాదా హెచ్ఎంపీ వైరస్ అనేది మనం ఇవాళ మాట్లాడదాం. డాక్టర్ సుధీర్ గారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, సీనియర్ పల్మనాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బయట అవుట్ బ్రేకింగ్ న్యూస్ ఇది మొన్నటిదాకా ఏమో గవర్నమెంట్ చెప్పింది అంత సివియర్ కాదు, ఇది ఎవ్రీ అదర్ ఫ్లూ లాగే కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పింది. బట్ 3 కేసెస్ దట్టు ఇన్ఫాంట్స్కి రావడం అనేది కొంచెం అందరికీ ఒక సిగ్నల్లా వెళ్ళిందండి, భయాందోళనలు కలిగిస్తుంది అనమాట. అందులో చిన్నపిల్లలు కాబట్టి 5 years 6 years అయినా కూడా ఒక ఇన్ఫాంట్స్ 3 months and 8 months బేబీస్ మనకి చూసాము. హౌ షుడ్ వి కన్సిడర్ దిస్ సిచ్యువేషన్? ఇది ఎలా అంటే, ఇది మెటానిమో వైరస్ అనేది అది కొత్తగా వచ్చిన పేరు అండి. అదే అంటే ఈ మధ్య అంటే ఒక 10 years 15 years బ్యాక్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అంటే క్లాసిఫికేషన్లు మారుతూ ఉంటాయి ఈ వైరస్లన్నీ. సో ఈ మెటానిమో వైరస్ అనేది కొత్తది కాదు. అంటే మనకి ఇంతకుముందు కూడా ఇలాగే చెప్పాము, కరోనా వైరస్ అనేది కొత్తది కాదు అది అని. ఈ మెటానిమో వైరస్ అనేది ఆర్ఎస్వి అని వినుంటారు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని. మధ్యలో కొన్ని రోజులు అలా వచ్చింది ఆ వైరస్ కూడా. సో సేమ్ ఆ టైప్ ఆఫ్ వైరస్ అనుకోండి. సో యూజువల్గా ఈ మెటానిమో వైరస్, హ్యూమన్ మెటానిమో వైరస్ ఏదైతే హెచ్ఎంపివి అంటున్నారో, సో ఇది యూజువల్గా చిల్డ్రన్నే ఎఫెక్ట్ చేస్తుంది. యూజువల్గా 2 years లోపు వాళ్ళని, ఇన్ఫెంట్స్ని, బాగా ఏజ్డ్ వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట ఇవి. సో ఎందుకు అంటే కొద్దిగా ఇమ్యూన్ సిస్టము వాటికి అలవాటు లేదు ఈ వైరస్కి. వీళ్ళ ఈ కొత్త ఇమ్యూన్ సిస్టమ్ చిల్డ్రన్లో ఉండేది ఈ కొత్త వైరసెస్కి ఇమ్యూన్ కాదనమాట. సో ఇది మామూలుగా గాలిలో ఉంటుంది. ఎస్పెషలీ ఈ వింటర్ మంత్స్లో బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఆర్ఎస్వి, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, ఈ మెటానిమో వైరస్ అనేది కామన్గా ఉంటాయి. కాకపోతే ఎందుకు ఇంత న్యూస్లోకి వచ్చిందంటే చైనాలో ఎక్కువ వచ్చింది కాబట్టి. సో కొద్దిగా సడన్గా ఎక్కడైనా చైనా నుంచి వస్తుంది అనగానే కొద్దిగా మనకు కూడా భయం వేస్తుంది. కోవిడ్ తర్వాత మన భయాలు మనకు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ, అంటే నార్మల్ కన్నా ఎక్కువ నంబర్స్ వస్తున్నాయంటే వాళ్ళు కొద్దిగా అనుమానంగా చూడాల్సి వస్తుంది ఏదైనా కానీ. సో ఈ మెటానిమో వైరస్ అనేది ఇంతకుముందు ఎక్కువ టెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఇవన్నీ కూడా పీసీఆర్ బేస్డ్ టెస్ట్, అంటే ఆర్టీపీసీఆర్ అని చేసేవాళ్ళం కదా కోవిడ్లో. సో అలాగే ఇది కూడా ఆర్టీపీసీఆర్ బేస్డ్ టెస్టే. ఇది కూడా ఆర్ఎన్ఏ వైరస్సే, సేమ్ అదే టైప్ ఆఫ్ వైరస్సే. సో ఈ మధ్య ఏంటంటే టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి. సో దానివల్ల ఓవర్ టెస్టింగ్ ఎక్కువైపోతుంది, ఓవర్ డయాగ్నోసిస్ కూడా ఎక్కువైపోతుంది. సో అందుకని ఎక్కువ కేసులు కనపడవచ్చు. ఓకే. సో ఇంతకుముందు ఓన్లీ జస్ట్ ఫ్లూకి చేసేవాళ్ళు, కోవిడ్కి చేసేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక పెద్ద ప్యానెల్ ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయి. వైరల్ ప్యానెల్స్ అని చెప్పి చాలా టెస్టులు ఈ మధ్య ఇంక్లూడ్ చేశారు. సో ఈ వైరల్ ప్యానెల్స్లో ఏంటంటే ఈ బయోఫైర్ అని చాలా కంపెనీస్ తయారు చేశారు ఈ ప్యానెల్స్. సో ఒక్కొక్క వైరస్ జస్ట్ ఆ ఫైన్ డిఎన్ఏ టెస్ట్ కనపడిపోతుంది, బయట పెట్టేస్తుంది అనమాట. సో అలా ఏమవుతుందంటే 1-2 వైరస్లు కంబైన్డ్గా కూడా కనపడతాయి కొన్నిసార్లు. సో నేజల్ స్వాబ్, థ్రోట్ స్వాబ్ తీశారనుకోండి, ఇలా ఫీవర్ వచ్చిన వాళ్ళల్లో ఈ వైరస్లు ఏవోటి కనపడతాయి. ఇది ఏమన్నా ఈ అడినో వైరస్ కానివ్వండి, లేకపోతే ఆర్ఎస్వి కానివ్వండి, కరోనా కానివ్వండి, ఇలాంటివి చాలా వైరస్లు మనకి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని కొద్దిగా ఈ ప్యానెల్స్ ఎక్కువైన తర్వాత ఎక్కువ టెస్టింగ్ చేయడం వల్ల ఎక్కువ కనపడుతున్నాయేమో అనేది కూడా ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే చిల్డ్రన్ అనేసరికి ఇప్పుడు ఈ వైరస్ వచ్చింది, చిల్డ్రన్ అనేసరికి ఇంకా టెస్టింగ్ ఎక్కువ చేస్తారు. ప్లస్ సెన్సిటివ్ ఇది ఏజ్ గ్రూప్ కదా, అందుకని అది కూడా ప్రాబ్లం ఉండొచ్చేమో. సరే, సీజనల్ ఫ్లూస్, ఆ పైన కోవిడ్ వేరియంట్స్, ఇప్పుడు హెచ్ఎంపివి, అంటే ఇవన్నీ చుట్టుపక్కలే మన కళ్ళకు కనిపించకుండా ఇలా తిరుగుతూ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు కానీ ఒకదానికి పనిచేస్తుంది, ఇంకో దానికి పనిచేయదు. అంటే విల్ దెర్ బి ఎనీ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్ వైరస్? అలా ఏమి ఉండదా ఇంకా ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ? అంటే ప్రతి దానికి వీ హ్యావ్ టు టేక్ వ్యాక్సిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తర్వాత మనకి వ్యాక్సినేషన్ ఇచ్చిన 1 year తర్వాత చెప్తున్నారు కొంత ఎఫెక్ట్ ఉంది అని. ఇది కోవిడ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్ అండి. అది కోవిడ్ అనేది కొత్తది వైరస్. సో దాని గురించి ఒక 10 years స్టడీ చేస్తే కానీ వైరస్లు, ఈ వ్యాక్సిన్లు ఇవన్నీ సక్సెస్ఫుల్ కాదు అని చెప్తాను. కంప్లీట్ దాని అండర్స్టాండింగ్ కూడా ఒక 10 years పడుతుంది. యూజువల్గా వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు దాని ఎఫికసీ అదంతా కూడా, దాని సేఫ్టీ యూజువల్గా 10 years టైం లైన్ ఉంటుంది యూజువల్గా.
ఇదేంటంటే కొద్దిగా మనకి వార్ ఫుటింగ్ దీనిలో చేశారు కోవిడ్ అనేది అని. కోవిడ్ వ్యాక్సిన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎక్కువ మంది చనిపోతున్నారు, అక్కడ వచ్చింది ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి, వ్యాక్సిన్ తయారు చేయాలి అని తీసుకొచ్చారు. వ్యాక్సిన్ వల్ల ఏమైందంటే సివియర్ డిజీజ్ తక్కువైంది, అది మటుకు గ్యారంటీగా చెప్పచ్చు మనం. సో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయా ఏంటి అనేది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, వచ్చి ఉండొచ్చేమో తెలియదు ఎవరికి కూడా. వైరస్ సివియారిటీ అయితే తగ్గింది, వైరస్ సివియారిటీ తగ్గింది, డెత్ రేట్ తగ్గింది. ఎవరికైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు సివియర్ డిజీజ్కి ప్రోన్ అవ్వాల, అది మటుకు గ్యారంటీ. నా ఈ వైరస్ అన్నీ ఇన్ని చెప్పారు కదా మీరు, ఫ్లూ వైరస్ తీసుకుందాం పోనీ. ఫ్లూ వైరస్ ప్రతిసారి మారుతూ ఉంటుంది. ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఉంది, వచ్చిన కొత్తల్లో అరౌండ్ 2008-9 అనుకుంటా, అది వచ్చిన కొత్తలో బాగా హ్యావక్ అనమాట, అంటే బాగా సివియర్ డిజీజ్ వచ్చింది. ఎందుకంటే అందరికీ ఇట్ వాజ్ అ న్యూ వైరస్. మెల్లిమెల్లిగా కోవిడ్ లాగా దాని పవర్ తగ్గిపోయింది, దానికి కొద్దిగా యాంటీబాడీస్ వచ్చినాయి, దాని పవర్ తగ్గిపోయి మ్యూటేషన్స్ వచ్చేసి వైరస్ స్ట్రక్చరే మారిపోయి అలా అయ్యేసరికి ఏమైందంటే కొద్దిగా దాని ఇమ్యూనిటీ పెరిగిందనమాట. సో అలా జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క వైరస్ మారినప్పుడల్లా ఇమ్యూనిటీ కోసమని వైరస్ ఈ మనకి కొత్త వ్యాక్సిన్స్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక బ్యాచ్ రిలీజ్ చేస్తారు ఫ్లూలో. సో అట్లా మనకి ఎప్పటికీ మనకి దీని నుంచి విముక్తి ఉండదా అనే క్వశ్చన్కి వైరస్ మారినప్పుడల్లా ఏమవుతుందంటే ఒక కొత్త యాంటీజెన్ మనకి ఛాలెంజ్ లాగా ఇస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే ప్రతి ఇయర్ ఏదో ఒక కోల్డ్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది చాలామందికి. ఎందుకు? ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాయి వైరస్లు. ఎందుకు వస్తాయి? ఎందుకంటే ప్రతిసారి ఒక చిన్న చేంజెస్ జరుగుతుంటాయి ఆ వైరస్లో. సో అది కొత్తగా ఉంటుంది మనకి. సో మనకి ఆల్రెడీ ఫైటింగ్ కెపాసిటీ ఉండదు దానికి. సో అందుకని కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఇలా. సో ఈ మెటానిమో వైరస్ ఎంత డేంజరస్ అనేది ది ఆరిజిన్ కంట్రీనే చెప్పాలి మనకి, చైనానే చెప్పాలి. వాళ్ళు ఎంత తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత బెటర్ యాక్చువల్గా మనకి. ఐ థింక్ దట్స్ సంథింగ్. అంటే లాస్ట్ టైం కోవిడ్లో కూడా ఇలాగే జరిగింది, కానీ దే డిలేడ్ ఇట్. ఇన్ఫర్మేషన్ అంత తొందరగా ఇవ్వలేకపోయారు వాళ్ళు. బట్ ఈసారి కొద్దిగా మన వాళ్ళు కూడా కొద్దిగా అప్రమత్తం అయ్యారు, కొద్దిగా తొందరగా ఓకే ఈ వైరస్ ఏదో కొద్దిగా బ్యాడ్గా ఉన్నట్టుగా ఉంది, చైనాలో వచ్చింది అనగానే కొద్దిగా అలర్ట్ అయిపోతున్నారు వరల్డ్లో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల. సార్ కంపేర్ టు చైనా కొన్ని ఇంకా మనకి పాపులేషన్ వైజ్ వాళ్ళు ఎలాగో బీట్ చేసాము, కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళకి మనకి ఇంకొంత డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ క్లోజ్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఒక చోటే చాలామంది ఉండడం ఉంటుంది. సపరేషన్ ఐసోలేషన్ అనేది ఇండియా లాంటి కంట్రీలో కొంచెం కష్టతరమైంది సార్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ ఇది సివియర్గా ఇవాళ 3 మెంబర్స్ కనిపించారు, రేపు మల్టిప్లై అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు ఫ్రమ్ గవర్నమెంట్ నుండి కానీ వీళ్ళు కానీ తీసుకోవాల్సి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఏం లేదండి, ఇదంతా ఇవన్నీ రెస్పిరేటరీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్. అంటే మనకి దగ్గితే తుమ్మిన వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవి, ఒకరి నుంచి ఒకరికి టచ్ చేసిన వచ్చే ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే వెరీ ప్రివెంటబుల్ డిజీజెస్. అంత సివియర్ కాదు. కాకపోతే ఏంటంటే ఈ కాఫ్ ఎటికెట్, అంటే దగ్గినప్పుడు కొద్దిగా అడ్డం పెట్టుకోవాలి అనేది మనకి కోవిడ్ వచ్చి పోయినా కూడా ఏమీ మనకి పెద్ద ఎఫెక్ట్ కాలేదు, మన సిస్టంలోకి ఎంటర్ అవ్వలేదు. వచ్చినట్టే వచ్చిపోయింది, ఆ హ్యాబిట్ అంతా పోయింది. చాలామంది ఇంకా అలర్ట్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో కోవిడ్ లాంటివి చాలా ఉంటాయి. సో మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, వాళ్ళు చేయలేకపోతే మనం తీసుకోవాలి. సో అందరూ ఏంటంటే మాస్కులు పెట్టుకుంటారు యూనివర్సల్ ప్రికాషన్స్ అనేది ఇందుకే. సో మనకి రాకుండా ఉంటుంది అట్లీస్ట్. హెచ్ఎంపీవీకి ఏంటి స్పెసిఫిక్గా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని చూస్తే ఒక డ్రగ్ ఉంది, అది కూడా అంత వర్త్ కూడా కాదు దాని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే. రిబావిరిన్ అని ఒక మెడిసిన్ ఉంది, బట్ అవి పెద్ద వాడము. ఎందుకంటే ఈ మెడిసిన్ వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఈజ్ మోర్ దెన్ ది డ్యామేజ్ డన్ బై ది వైరస్ ఇట్ సెల్ఫ్. అందుకని మనము దాని జోలికి వెళ్ళాము. ఎందుకంటే ఎక్కువ ముక్కులు గారడము, సోర్ థ్రోట్, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో మేనేజబుల్ సిమ్టమ్స్ అవి. ఇప్పుడు చైనాలో వచ్చిన వైరస్ ఎంత సివియర్గా ఉంది, ఏ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ ఉందనేది తెలియదండి మనకి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే హాస్పిటలైజ్ అయిన వాళ్ళు రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో అడ్మిట్ అవుతారు ఎప్పుడైనా.
ఈ చిన్న చిన్న సోర్ త్రోట్లు, ముక్కులు గారడాలు, పాజిటివ్ వస్తే భయపడటాలు ఇవన్నీ కామన్ అయిపోయింది మనకి ఇక్కడ. ఎందుకంటే అదే ఓకే ఇదేదో వైరస్ అనేది హైలైట్ చేస్తున్నాం కదా. సో అక్కడ ఏమవుతుందంటే భయం ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. హాస్పిటలైజ్ అయ్యామా లేదా అనేది ఇక్కడ ఇష్యూ. మనకి ఆక్సిజన్ తగ్గిందా లేదా, ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా లేదా, ఆయాసం ఎక్కువ ఉందా, ఇలాంటివి మాత్రమే ఏమైనా వస్తే భయపడాలి. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ తీసుకున్నారు సార్ జనరల్, వాళ్ళకి ఏమైనా కొంత ఉపశమనం ఉంటుందా, వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వచ్చా? ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్ కానీ సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ కానీ తీసుకొని ఉన్న వాళ్ళు కొంచెం అలా అలా చెప్పలేమా? అది క్రాస్ రియాక్టివిటీ చాలా తక్కువ అండి. ఇది అంటే చెప్పలేము ఇది, ఎందుకంటే ఇది ఒక్క కొద్దిగా న్యూమోకోకల్ వ్యాక్సిన్కి కొద్దిగా క్రాస్ రియాక్టివిటీ ఉంది అని అంటున్నారు, అని ఎప్పటి నుంచో ఉంది ఇది. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటే న్యూమోనియా వ్యాక్సిన్కి కొద్దిగా క్లోజ్గా ఉంటుంది, కొద్దిగా ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నట్టుగా చెప్తారు, కానీ ఎంతవరకు అది ఎఫెక్టివో తెలియదు. సో అందుకని అది జస్ట్ ప్యానిక్ అయిపోయి న్యూమోకోకల్ వ్యాక్సిన్ మటుకు తీసుకోవద్దు. బట్ కొద్దిగా దానికి కొద్దిగా ప్రొటెక్షన్ ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా అని లిటరేచర్ సైజ్. ఓకే సార్, మనకి ఆల్రెడీ సీజన్ ట్రాన్సిషనల్ ఫ్లూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆల్రెడీ డిసెంబర్, నవంబర్ అంతా చాలామందికి జ్వరాలు, జలుబులు వచ్చి వెళ్ళిపోయాయి. అపాన్ దట్ ఇది హెచ్ఎంపీవి, ఈ రెండు కలిసి ఏమైనా సివియర్ అయ్యి కాంబినేషన్ ఇంకేమైనా అట్లా ఏమైనా ఛాన్సెస్? ఆల్రెడీ మన సీజనల్ ఫ్లూ వచ్చిన వాళ్ళకి హెచ్ఎంపీవి సోకితే సివియర్ అయ్యే ఛాన్సెస్ ఇది తెలియదు కానీ అండి, అంటే ఎప్పుడైనా కూడా బ్యాడ్ లంగ్స్ ఉంటే, ఆల్రెడీ డ్యామేజ్ అయిన లంగ్స్ని మళ్ళీ ఇంకొకటి కొడితే సివియారిటీ మీకు మనకి ఇంకా ఊహకు అందదు అది. కాకపోతే ఏంటంటే దెర్ ఇస్ వన్ కాంబినేషన్ ఇది వీటిల్లో కూడా. వైరస్లు కొన్నిసార్లు 1-2 కాంబినేషన్స్లో వస్తాయి కొన్నిసార్లు. ఓకే, ఉంటాయి మన బాడీలో కొన్నిసార్లు వస్తాయి. సేమ్ వైరస్లు తిరుగుతూ ఉంటాయి కాబట్టి సీజన్లో. ఇప్పుడు వన్ డెడ్లీ కాంబినేషన్ ఏంటంటే రెస్పిరేటరీ సెన్సేషనల్ వైరస్, ఆర్ఎస్వి ఒకటి, ఇదొకటి, ఈ మెటాన్యూమో వైరస్ ఒకటి. ఈ రెండు కాంబినేషన్లో వచ్చినాయంటే మటుకు బ్యాడ్గానే వస్తుంది అని అంటారు. సో ఇదొకటి టెస్ట్ చేసే వాళ్ళు 2 టెస్ట్ చేస్తారు. సో ఆర్ఎస్వి, మెటాన్యూమో వైరస్ ప్యానల్స్లో ఉంటాయి. సో ఈ 2 వచ్చి సిటీ స్కాన్స్లో కొద్దిగా అబ్నార్మాలిటీ ఉంది, కొద్దిగా ఆక్సిజన్ తగ్గింది, బ్రెత్లెస్నెస్, బ్రీదింగ్ ప్రాబ్లమ్లో డిఫికల్టీ ఉంది అని అంటే మటుకు కొద్దిగా మనం భయపడాల్సింది. సార్ ఇన్ కేస్ బై గాడ్స్ గ్రేస్ అవ్వకూడదు, ఇన్ కేస్ ఏమైనా సివియర్ సిచ్యువేషన్ అయ్యి వెంటిలేటర్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, కోవిడ్ టైంలో ఏదైతే ల్యాక్ అయ్యామో వెంటిలేటర్స్ కానీ బెడ్స్ కానీ, ఇప్పుడు మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నామా సార్? మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఉందని చెప్పాలండి. ఆర్ వి ప్రిపేర్డ్? ఐ థింక్ వీ ఆర్ ప్రిపేర్డ్ బికాస్ వీ వర్ కోవిడ్ ప్రిపేర్డ్ బై ది ఎండ్ ఆఫ్ సెకండ్ వేవ్. దాని తర్వాత అవసరం రాలేదు ఏంది కూడా. సో ఇప్పుడు అందరూ ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ మోడ్లోకి వచ్చేసారు చాలా వరకు. అట్లీస్ట్ మన కంట్రీ వైజ్ చూస్తే ఆ సివియరిటీ ఉండకపోవచ్చు అండి ఇది, బికాస్ దట్ ఈస్ ద టోటలీ నైవ్. అంటే మనకి అసలు పాపులేషన్కి కొత్త వైరస్ అది. సో ఈ వైరస్ ముందు నుంచి ఉన్నది, అన్లెస్ ఇదేమన్నా కొత్తగా ఏమన్నా వేరియంట్ ఏమన్నా మొదలైతే తప్ప. ఏదైనా కానివ్వండి, ఇది ఎక్కువ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ముక్కులు, థ్రోట్, ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకే ఆగిపోతుందని అనుకుందాం. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ చాలా తక్కువ ఇది ఎఫెక్ట్ చేయడం. సో కోవిడ్ ఎట్లా ఉండింది? కోవిడ్ ఎక్కువ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే లంగ్స్ని బాగా ఎఫెక్ట్ చేసింది. చాలామంది కోల్డ్ అవన్నీ కూడా వచ్చినాయి, బట్ లంగ్స్ ఎఫెక్ట్ చేసింది, బాగా సివియర్గా ఎఫెక్ట్ చేసింది. సో అంటే కోవిడ్ ప్రిపేర్డ్నెస్ సరిపోతుందేమో అని అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.